ప్లేన్‌లో ఉన్న వాళ్ళందరూ ఎక్సెప్ట్ 1 పర్సన్ అయితే చనిపోయారు. 230 పాసెంజర్స్‌లో 1 పాసెంజర్ సర్వైవ్ అయ్యారు కాబట్టి 229 పాసెంజర్స్, 12 క్రూ మెంబర్స్ అండ్ అడిషనల్‌గా 19 పీపుల్ who were on the ground, and ఈ 19 పీపుల్‌లో మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ బీజే మెడికల్ కాలేజ్ అహ్మదాబాద్ స్టూడెంట్సే. ఈ 260 మెంబర్స్‌లో మన ఇండియన్సే కాదు ఫారినర్స్ కూడా ఉన్నారు. 169 ఇండియన్స్, 53 బ్రిటన్స్, 7 పోర్చుగీస్ అండ్ 1 కెనాడియన్. ఈ ప్లేన్ క్రాష్ లో సర్వైవ్ అయిన మిరకల్ సర్వైవర్ మిస్టర్ రమేష్ కూడా బ్రిటిష్ ఇండియనే. మిస్టర్ విశ్వేష్ కుమార్ రమేష్ 40 ఇయర్ ఓల్డ్. ప్లేన్ లో 11A సీట్ లో అయితే కూర్చున్నారు, విచ్ వాజ్ నెక్స్ట్ టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. ఇతనితో పాటు కొన్ని సీట్స్ అవతల కూర్చున్న ఈయన బ్రదర్ కూడా ఈ ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. మిస్టర్ రమేష్ ఈ ఎయిర్ క్రాష్ గురించి చెప్పింది ఏంటంటే, ప్లేన్ టేక్ ఆఫ్ అయిన 10 సెకండ్స్ తర్వాత ప్లేన్ అసలు కదలలేనట్టు అనిపించిందని, లైట్స్ ఫ్లిక్కర్ అయి ప్లేన్ బిల్డింగ్ కి క్రాష్ అయిందని చెప్పారు. ఈ క్రాష్ తో ఎమర్జెన్సీ ఎగ్జిట్ చిన్నగా ఓపెన్ అవ్వడం, ఈ ఓపెనింగ్ త్రూ ఏరోప్లేన్ గ్రౌండ్ కి దగ్గరగా ల్యాండ్ అయిందని చూసి సీట్ బెల్ట్స్ అన్బకల్ చేసుకుని కాల్తో ఈ డోర్ నైతే పుష్ చేసి బయటపడ్డానని చెప్పారు. ఫైనల్ గా 260 మెంబర్స్ అయితే ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది అయితే ఏరోప్లేన్ క్రాష్ అయి ఫ్యూయల్ ట్యాంక్స్ బ్లాస్ట్ అయిన వెంటనే చనిపోయారు. కొంతమంది బ్రతికుండగానే కాలుతూ చనిపోయారు. ఇంకొంతమంది ఈ ఏరోప్లేన్ రెకేజ్ నుంచి బయటపడినా కూడా ఇంజరీస్, కాలిన గాయాలు, దట్టమైన పొగ వల్ల ఆర్గన్స్ ఫెయిల్ అయి ట్రీట్మెంట్ పొందుతూ కూడా కొంతమంది అయితే చనిపోయారు. ఈ ప్లేన్ క్రాష్ లో 260 మెంబర్స్ చనిపోతే 66 వర్ వెరీ సీరియస్లీ ఇంజర్డ్, అండ్ దిస్ వాజ్ ద సెకండ్ డెడ్లియెస్ట్ ప్లేన్ క్రాష్ ఇన్ ఇండియా. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ లోనే 260 మెంబర్స్ చనిపోయారు. దీనికన్నా ఘోరమైన ప్లేన్ క్రాష్ జరిగిందా అని మీరు డౌట్ పడితే ఎస్, ఖచ్చితంగా జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ లో ఒక సింగిల్ ప్లేన్ క్రాష్ అవ్వడం కాదు, 2 కార్స్ రోడ్ మీద ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తూ గుద్దుకున్నట్టు 2 ప్లేన్స్ మిడ్ ఎయిర్ లో గుద్దుకొని క్రాష్ అయ్యాయి. ఏంటి నిజంగానా? నమ్మాలనిపించట్లేదు కదా, కానీ ఇది నిజం. 2 ఫ్లైట్స్, 2 అయితే మన ఇండియాకి సంబంధించినవి కాదు. ఒకటి సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ విత్ 312 మెంబర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కజకస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ విత్ 37 మెంబర్స్. అరేబియన్ ఫ్లైట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి వెళ్తుంది, కజకస్తాన్ ఫ్లైట్ ఢిల్లీకి వస్తుంది. గాలిలోనే 2 విమానాలు ఢీకున్నాయి, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు. ఈ 2 ప్లేన్స్ క్రాష్ కి రీజన్ ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోకపోవడం, లాంగ్వేజ్ ప్రాబ్లంతో మిస్కమ్యూనికేషన్ అవ్వడం, అండ్ మెయిన్గా అప్పట్లో TCAS లేకపోవడం. TCAS అంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. TCAS అనేది ప్లేన్స్ ఢీకొనకుండా వార్న్ చేసే అలారం సిస్టమ్. ఈ TCAS సిస్టమ్ రేడియో సిగ్నల్స్ ద్వారా దగ్గరలో ఉన్న ఇతర ప్లేన్స్ ని గుర్తించి వెంటనే అలారం ఇస్తుంది. ఈ డెడ్లియెస్ట్ ఎయిర్ క్రాష్ తర్వాత అయితే ఈ TCAS ని అన్ని ప్లేన్స్ లో మ్యాండేటరీ చేశారు. డెడ్లియెస్ట్ ఎయిర్ క్రాష్ ని దాంట్లో చనిపోయిన మెంబర్స్ బట్టి డిక్లేర్ చేస్తారు. సో చార్కి దాద్రి వాజ్ ద డెడ్లియెస్ట్ ఎయిర్ క్రాష్ ఇన్ ఇండియా విత్ 349 డెత్స్, అండ్ నౌ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ విత్ 260 డెత్స్ ఈజ్ సెకండ్ డెడ్లియెస్ట్ ఇన్ ఇండియన్ ఏవియేషన్ హిస్టరీ.